హాయ్ యోగస్, నేను మీ తెలుగు డ్రామా మాస్టర్. కాశీ ప్రయాణం అయితే మాత్రం స్టార్ట్ అయింది. కాశీ ఉత్తరాఖండ్. ఇప్పుడు కాకినాడ నుంచి మనం బస్సులో విశాఖపట్నం వెళ్తాం. ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నాం. ఫ్యామిలీ ట్రిప్ ఇది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ సిరీస్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో కాశీ, మనకు ప్రయాగరాజు, బీహార్లో గయా కవర్ అవుతాయి. వ్యూవర్స్, తెలుగు రాష్ట్రాల నుండి మనం వారణాసి వెళ్ళాలంటే బై ఫ్లైట్ వెళ్ళొచ్చు. విశాఖపట్నం, విజయవాడ నుంచి వెళ్ళొచ్చు. కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. అలాగే ట్రైన్లో వెళ్ళే వాళ్ళైతే విజయవాడ నుంచి వీక్లీ ట్రైన్స్ అయితే ఉంటాయి. విశాఖపట్నం నుంచి అయితే ఒక వీక్లీకి ఒకటే ఉంది. కానీ మనం డైలీ వెళ్ళే ట్రైన్ అయితే మాత్రం భువనేశ్వర్ వెళ్ళడం మంచిది. భువనేశ్వరం మనం విశాఖపట్నం నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. భువనేశ్వర్ మనం చేరుకోవచ్చు. మీరు చూస్తున్నది చిలకా లేక్ అనమాట. మార్నింగ్ సూర్యోదయం చిలకా లేక్ పక్క నుంచి ట్రైన్ వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఆనందంగా ఉందన్నమాట. వాటన్నిటిని కూడా నేను ఇక్కడ వీడియో తీయడం జరిగింది. అలాగే కాశీ వెళ్ళడానికి పూరి నుండి నీలాంచల్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ వెళ్తుంది. ఆ ఎక్స్ప్రెస్లో మనం అయితే గయా వెళ్ళొచ్చు, కాశీ కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఆ ట్రైన్ చేసుకున్నాం. అది మధ్యాహ్నం 12 గంటలకి భువనేశ్వర్లో మనకి ఎక్కాలి. మార్నింగ్ 7 o'clock అయితే ఈ ట్రైను మనం ఎక్కిన ట్రైన్ అయితే మాత్రం భువనేశ్వర్ వచ్చింది. ఇక్కడ 3rd class ఏసీ వాళ్ళకైతే మాత్రం, 2nd class ఏసీ, అలా ఏసీ టికెట్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఆ రెస్ట్ రూమ్స్ చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళి మనం స్నానం చేసి అక్కడ నుంచి 12 గంటల మధ్య భువనేశ్వర్లోని లింగరాజ స్వామి టెంపుల్ ఉంది. అది చూసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే అలాగే చేసాం. లింగరాజ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ నీలాంచల్ ఎక్స్ప్రెస్ అయితే క్యాచ్ చేయడం జరిగింది. నీలాంచల్ ఎక్స్ప్రెస్ నుంచి ఎక్కి అక్కడ నుండి గయా వెళ్ళాం. గయాలో పిండ ప్రదానం చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక ట్రైన్ తీసుకుని ప్రయాగరాజ్ వెళ్ళాం. కాశీ వెళ్ళకుండా ప్రయాగరాజ్లో మొత్తం స్నానాలన్నీ చేసి మొత్తం త్రివేణి సంగమంలో స్నానం అయిన తర్వాత బస్సు ఎక్కి బెనారస్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ భువనేశ్వర్ స్టేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకు పూరి నుంచి అయితే మాత్రం మన ట్రైన్ వస్తుంది. అలాగే కాశీ వెళ్ళేటప్పుడు మాత్రం పక్కా రిజర్వేషన్ చేసుకోండి. బెనారస్, ఇది వారణాసి జంక్షన్ స్టేషన్లో ఉన్నారు. ఇక్కడ కాశీ, బెనారస్, వారణాసి 3 స్టేషన్లు ఉంటాయి. మనకి టెంపుల్ దగ్గర అయితే కాశీ స్టేషన్ ఉంటుంది. మన ట్రైన్స్ అయితే మాత్రం అక్కడికి వెళ్ళవు. వెళ్తే బెనారస్ స్టేషన్కి వెళ్తాయి లేదా వారణాసి జంక్షన్కి వెళ్తాయి. అక్కడి నుంచి మనం ఆటో తీసుకుని టెంపుల్ దగ్గరలో ఉన్న మన యొక్క ఏదైతే రూమ్ బుక్ చేసుకుంటామో అక్కడికి డైరెక్ట్గా ఆటో వాళ్ళు 100 నుంచి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఫ్యామిలీతో వెళ్తే 150 రూపీస్కి అయితే మనం రీచ్ అయిపోవచ్చు. మ్యాక్సిమం మీరంతా కూడా టెంపుల్ దగ్గరలో తీసుకోండి. టెంపుల్లోకి మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్లు అవి అలౌ చేయరు, వీడియోస్ అలౌ చేయరు. చుట్టుపక్కల ఉన్న బయట నుంచి మనం తీసుకోవడం తప్ప. అందువల్ల నేను ఈ యొక్క వీడియోస్ అయితే సరిగ్గా చేయలేకపోయాను. మనం అయితే మాత్రం ఘాట్స్ దగ్గర బోట్ ఎక్కడానికి వచ్చాము. ఇక్కడ గంగా హారతి 7 o'clock స్టార్ట్ అవుతుంది. గంగా హారతి తీసుకెళ్ళడానికి ఇక్కడైతే బోట్స్ అయితే మాత్రం రెడీగా ఉన్నాయి. వీళ్ళు మన డిమాండ్ బట్టి వీళ్ళు చాలా ఎక్కువే చెప్తూ ఉంటారు. 200 నుంచి 300, 350. ఇప్పుడైతే ఒకరు 300 చెప్పారు, మరొకరు 350 చెప్పారు. ఇలా మన బార్గెనింగ్ ఉంటుంది, చూసుకోవాలి. ఈ యొక్క మొత్తం వాళ్ళు గంగా హారతి ఇదంతా కూడా చూపిస్తారు. బోటు మీద చాలా బాగుంటుంది. అక్కడ చూడండి టూరిస్ట్ బోట్లు చాలా బాగున్నాయి. టూరిస్ట్ బోట్లు, అలాగే ఇక్కడ వచ్చి మామూలు బోట్లు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. వారణాసి ట్రిప్లో ఇది ఒక భాగం అనమాట. గంగా హారతి చూడడం 7 o'clockకి. ఇక్కడ ఏ ఘాట్లో అయినా సరే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. చూడండి, అది వచ్చి మనకేమో బ్రిడ్జ్. ఇదంతా గంగా నది సమ్మర్ అవడం వల్ల ఏమైందంటే మొత్తం చాలా తక్కువ ఉంది. మేమైతే అటువైపు వెళ్ళి స్నానం చేయడం జరిగింది. హాయ్ వ్యూవర్స్, మనం వారణాసి కాశీ విశ్వేశ్వరుడు యొక్క టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మాత్రం మొత్తం ఇలా ఉందన్నమాట. వెయిటింగ్ హాల్ ఇది. ఇలా వెయిటింగ్ హాల్ దగ్గర నుంచి మనం ఒక పక్కేమో అక్కడేమో ఇక్కడ గంగానది కనబడుతూ ఉంటుంది. గంగానది దగ్గర నుంచి డైరెక్ట్గా మనం స్నానం చేసి ఈ విధంగా ఈ గేట్లోకి అయితే వచ్చేయచ్చు. నెంబర్ 1 గేట్ అంటారు. ఇలా 4 గేట్లు ఉంటాయి. ఆ 4 గేట్లు కూడా మనం ఎలాగైనా రావచ్చు. ఇటువైపు స్నానం చేసి అయితే మాత్రం ఈ గేట్ నుంచి వస్తారు. ఈవినింగ్ గంగా హారతి కూడా జరుగుతూ ఉంటుంది. అది కూడా ఇక్కడ దగ్గరలో జరుగుతూ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. వ్యూవర్స్, చాలా జనం అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. హారతి చూసుకుని మళ్ళీ టెంపుల్ పక్క నుండి ఇటువైపు మన రూమ్ వైపు అయితే మాత్రం వచ్చేసాము. దారిలో అయితే చాలా క్రౌడ్ అనమాట. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. బాగా అలసిపోతున్నాం.
ఇక్కడ వారణాసి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సమ్మర్లో వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది అయింది. అలాగే నేను చాలా ఎక్కువ క్రౌడ్ వల్ల చాలా ప్లేస్ నేను కవర్ చేయలేకపోయాను. మార్కెట్ అయితే ఎలా ఉంది, చాలా వస్తువులు అయితే కొనుక్కోవచ్చు ఇక్కడ. వ్యూవర్స్, 300 రూపీస్ ఇచ్చి గంగాహారం చూడడానికి ఈవినింగ్ అయితే మాత్రం బోట్ ఎక్కడం జరిగింది. అక్కడ నుండి బోట్ వాళ్ళు అయితే మాత్రం చాలా చెప్తారు, చాలా ఘాట్స్ అన్ని మొత్తం కూడా కవర్ చేస్తామని చెప్తారు, కానీ ఏమీ కవర్ చేయరు. అది మాత్రం చూసుకోండి, బార్గెన్ చేయండి. చాలామందికి 400 రూపీస్ కూడా తీసుకున్నారు. వ్యూవర్స్, మనం కాశీలోని కాలభైరవ టెంపుల్కి వచ్చాం. కాలభైరవ టెంపుల్కి రావడం కోసం ఒక ఆటో తీసుకుని ఈ తెలుగువారి సత్రం నుండి మనం ఆటో తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. కాలభైరవ టెంపుల్ ఇంచుమించు ఒక 4 కిలోమీటర్స్ ఉంది. ఈ టెంపుల్ కోసం అయితే నేను అప్డేట్ ఇస్తాను మీకు, మళ్ళీ మీకు చెప్తాను నేను. కాలభైరవ టెంపుల్ ఇది. వారణాసిలో కాలభైరవ టెంపుల్తో పాటు విశాలాక్షి అమ్మవారిని, కాశీ అన్నపూర్ణ అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే బెనారస్ విశ్వవిద్యాలయాన్ని కూడా చూడవచ్చు. చాలా ప్రాచీనమైన విశ్వవిద్యాలయం.